వీడియో నాది ఫస్ట్ వీడియో, లాస్ట్ వరకు చూడండి, కొంచెం ఫన్ అవుతుంది. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఈరోజు వీడియో ఏంటంటే మొబైల్ వాట్సాప్ నో వన్ కేర్స్ ఛానల్ ఉంది కదా, దాంట్లో కొన్ని మీమ్స్కి రియాక్ట్ అవుదాం. ఎందుకు? సరదా, జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ద ఓన్లీ ప్లేస్ మై ఫ్రెండ్స్ యూస్ మ్యాథ్స్. ఇదైతే నిజమండి. బిల్డింగ్ సెక్షన్లో 1 రూపీ కూడా ఎత్తు తగులుకోని కరెక్ట్ ఉంటుంది. మళ్ళీ మనం వేసినప్పుడు బిల్ అది మర్చిపోతారు, ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ బిల్. వాళ్ళు ఇచ్చింది మాత్రం 1 రూపీతో సహా తీసుకుంటారు. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడాలి. Your phone when you say you want to buy something. ఇదైతే నిజమే అండి. మొన్న రీసెంట్గా బైరవన్ నాకు వీడియోలో చెప్పాడు, తను 2 మొబైల్స్ వాడుతుంటే ఒక మొబైల్లో తనకు షూస్ కొనుక్కోవాలని ఉందని చెప్పాడు. సడన్గా ఇంకొక మొబైల్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, షూస్ మొబైల్. మన మొబైల్ మనం ఏం చెప్తామో అంతా వింటుంది, అంతా చూస్తుందండి. సో వాడేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా వాడండి. ఇది మరీ టూ మచ్ అండి, ఇంతగా ఎవరు ఉండరులేండి. దీన్ని చూస్తుంటే నాకు మిస్టర్ బీన్ గుర్తొస్తుంది. దాంట్లో అతను కూడా అట్లనే కదా, తన కార్కి లాక్ వేసుకొని వెళ్ళేవాడు. కార్పెట్ క్లీనింగ్ వీడియో అనే కాదు, పనికి మాలిన వీడియోలన్నీ ఎందుకు చూస్తామో తెలియదు, కానీ చూస్తాం. ఆ షార్ట్ కంప్లీట్ అయ్యే వరకు చూస్తాం. వాళ్ళు ఎందుకు తీస్తారో తెలియదు, మనం ఎందుకు చూస్తామో తెలియదు. ఇదైతే నిజమండి. నాకైతే ఆ సూపర్ పవర్ ఉంది. నా హ్యాండ్ రైటింగ్ అయితే డాక్టర్స్ కంటే ఘోరంగా అయిపోతుంది. ఎగ్జామ్ ఎండింగ్ వచ్చేసి స్టార్టింగ్లో నీట్గానే ఉంటుంది, నీట్గానే కాదు, యావరేజ్ ఉంటుంది. ఎండింగ్ వచ్చేసరికి ఏ అక్షరం ఏ పేపర్లో ఉంటుందో అర్థం కాదు. పాపం సార్ వాళ్ళు ఏమైపోతారు లాస్ట్కి నా హ్యాండ్ రైటింగ్. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. When you accidentally hit restart instead of shutdown. కంప్యూటర్ షట్ డౌన్ చేసే ప్రతిసారి నా మౌస్ అయితే రీస్టార్ట్ పైకే పోతుంది, ఎందుకో అక్కడికి వెళ్ళిపోతుంది. మీ టు మై అలారం ఫర్ ద 4th time in the morning. అలారం ఎందుకు పెడతామో తెలీదు, ఎందుకు ఆపుతామో కూడా తెలియదు. కానీ నేనైతే ఫస్ట్ 5 పెడతా, 5 times పెడతా, 5:30కి పెడతా, 6 వరకు పెడతానే ఉంటా. మొహం పగిలిపోద్ది. ఫేక్ లైఫ్ ట్యూటోరియల్స్. మనం చూసే ప్రతిదీ నిజం కాదురా, దీన్ని చూసన్నా తెలుసుకోండిరా, ఎవరికైనా చూపియండిరా ఇట్లాంటి వాళ్ళని. నేను ఇలా కాదు, కానీ నేను ఏదైనా చెప్పేటప్పుడు నా మాట గెలిచట్లేదు అంటే నేను ఏమంటాను, పాట. ఇంకోసారి అలా అనడం వల్ల లాస్ట్కి ఆర్గ్యుమెంట్ కామెడీగా ఆగిపోతుంది. ఎంత సీరియస్ డిస్కషన్ అయినా కామెడీగా ఆగిపోతుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ డూ చెక్ మై షార్ట్స్. నాకు కంటెంట్ కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.